మంచిదైతే మమ్మల్ని మంచిగా చూసుకుంటది. ఇప్పుడు మన ముగ్గురమే కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నా సాస్తున్నా, మీరు తిట్టినా పడుతున్నా, నేను తిట్టినా మీరు పడుతురు. ఆమె వచ్చినాక మొత్తం ఆమె మీదనే నడవాలా మన ముగ్గురము. ఒక్క కొడుకుంటే వచ్చే కోడలు ఎట్లాంటిది అవుతుందో రా, నిన్ను మారుస్తుందో, నిన్ను మంచిగా చూసుకుంటుందో, ఇంట్లో ఉంచుతుందో, వేరే ఊరికి తీసుకుపోతుందో ఎసంటిదో రా. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు కాకుండా ఒకరు చూసుకుంటారు అమ్మ మమ్మల్ని అని భరోసా ఉంటుండే. ఇప్పుడు ఏం చెప్పుకోవాలరా? అరే అమ్మా, ఈ మాట గురించి అయితే నువ్వేం సిద్ధపడద్దే. నేను మంచి పిల్లాన్ని చేస్తా, అది చూసుకోకుంటే దాన్ని నిష్పెడతా, కానీ నిన్ను వదులుకోనమ్మా. నిన్ను నాయనను మంచిగా చూసుకుంటా. నేను ఒక జాబ్ చేసి మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెడతాను చూడే. సరే పారా, బయట బట్టలు ఉతికిన నీళ్ళలో తీసి పైన ఆరేసి రాపో. ఏం పనొద్దు నాయన, మంచిగా వండుకో. ఆదివారం కూడా సుఖంగా లేదని నన్ను తిడుతున్నావుగా, మంచిగా వండుకో. సాయంత్రం పోతావుగా, ఒక 50 రూపాయలు ఇస్తా, తీసుకొని పో. అమ్మ నీకు ఆహాలు మొత్తనే బాంచను. నాకు 50 రూపాయలు సరిపో. 100 రూపాయలు ఇయ్యే. నా తోటలు అందరూ 200 తెచ్చుకుంటారు, పార్టీ చేసుకుంటే నేను 100 రూపాయలన్నా తీసుకోవద్దా అని చెప్పు. ఈ కొడుకులందరూ ఇంతే కావచ్చురా. అవసరం లేనప్పుడేమో ఏందని అమ్మ పోయి ఇడికంచి లేపక అని అంటారు. అవసరం వచ్చినప్పుడు నీ కాలు మొత్తనే జరిగి నా అమ్మగాని ఇయ్యే అని బట్లాడతారు. ఏంద్రా తల్లకి వస్తారా పారా. తండ్రులు అయితే మంచిగా తింటారు, పంటరు, పోతారు. అలా